విజయ్ తమ రిసెప్షన్ కంటే ముందు రాజ్ బర్త్డే ముఖ్యమని చెప్పగా స్వప్నిక తన గతాన్ని చెప్పి బాధపడుతుంది. రాజ్ బర్త్డేకి అందరూ రావాలని ప్రెస్ మీట్ లో ఇన్వైట్ చేస్తాడు విజయ్. తర్వాత ఏమిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 192. ఇక్కడ ఆకాష్ తన గదిలో కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. అతని కళ్ళల్లో ఒక టెన్షన్ కనిపిస్తుంది. లాస్య, మనము ఆడుకుంటున్నది నిప్పుతో కాదు, ఒక అగ్ని పర్వతంతో. వాడు విక్రమ్ రాయ్, ఇంటర్నేషనల్ మాఫియా సిండికేట్ మెంబర్. వాడు తలుచుకుంటే నిమిషాల్లో మన అడ్రస్ లేకుండా చేస్తాడు. నిన్న ఆ రాయి వేసిన వాడు దొరికాడని తెలిసినప్పటి నుండి నా ప్రాణాలు నా చేతుల్లో లేవు. వాడు దొరికితే విక్రమ్ రాయ్ ఇప్పటి వరకు నన్ను ఎందుకు వదిలేశాడు? అసలు ఆ దొరికిన వాణ్ణి పోలీసులకు అప్పగిస్తాడా లేక ఏదైనా డిసిషన్ తీసుకుంటాడా? ఒకసారి వాడికి ఫోన్ చేయనా అని డౌట్ఫుల్ గా అడుగుతాడు ఆకాష్. ఆ మాటలు విన్న లాస్య కంగారుగా, ఆగు ఆకాష్, నువ్వు వాడికి ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ దొరికిన వాడు నీ పేరు చెప్పినా చెప్పకపోయినా నీపై డౌట్ వస్తుంది. వాడు దొరికితే రాయ్ నిన్ను అస్సలు వదలడు. బహుశా నిన్ను భయపెట్టడానికే వాడు అబద్ధం చెప్పి ఉంటాడు. లేదా నిన్ను లైవ్ లో పట్టుకోవాలని సిండికేట్ ద్వారా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో. మనం చేసేదేమీ లేదు. ఇప్పుడు మనం ఏమవుతుందా అని చూడటం తప్ప ఏమీ చేయలేం అని అంటుంది లాస్య. అది నిజమే కాబట్టి సిగార్ కలుస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు ఆకాష్. ఇంతలో అక్కడికి 6 మేనేజర్ల సస్పెన్షన్ ఇంకా బోనస్ గురించిన వార్తను పట్టుకుని జగ్గు హుటాహుటిన ఆకాష్ దగ్గరకు వస్తాడు. ఏంటి సార్ ఇది? ఇక్కడ ఇంత తాపీగా ఉన్నారేంటి? అక్కడ ఆఫీసులో విక్రమ్ రాయ్ గారు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఆ 6 మేనేజర్లని డిస్మిస్ చేయడమే కాదు, నెక్స్ట్ వీక్ రాజ్ బర్త్డే పార్టీలో ఏదో అనౌన్స్మెంట్ చేస్తానని అందరి ముందు ప్రకటించాడు. అంతేకాదు ఇప్పుడు వర్కర్స్ కి కూడా బోనస్ ఇస్తాడంట అని కంగారుగా చెప్తాడు జగ్గు. సిగార్ పొగ వెళ్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, రాయ్గాడు నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు, కానీ ఆకాష్ ని భయపెట్టడం అంత ఈజీ కాదు అని అంటాడు ఆకాష్. ఇంతవరకు భయంతో కుంగిపోయిన ఆకాష్ అలా మాట్లాడడం చూసి కళ్ళు మిటకరిస్తుంది లాస్య. అంటే మీకు భయం వేయడం లేదా సార్? వాడు ఆ గూండాలని పట్టుకున్నాడంట. వాడు నోరు విప్పితే మనం దొరికిపోతాం కదా అని డౌట్ఫుల్ గా అంటాడు జగ్గు. కుర్చీలో ముందుకు వంగి కళ్ళల్లో క్రూరత్వంతో చూస్తూ, రేయ్, ఆ గూండాకి నా ముఖం తెలియదు. వాడు చూసింది నిన్ను. వాడు నోరు విప్పితే దొరికేది నువ్వే, నేను కాదు. రాయ్గాడు నా మైండ్ తో ఆడుకోవాలని చూస్తున్నాడు. వాడు ఎంప్లాయీస్ కి బోనస్ ఇచ్చి వాళ్ళని తన వైపు తిప్పుకున్నాడు కదా. ఇప్పుడు నేను వాడికి అసలైన షాక్ ఇవ్వబోతున్నాను అని అంటాడు ఆకాష్. "ఆ, ఏ ఏం చేయబోతున్నారు సార్ అని టెన్షన్ గా అడుగుతాడు జగ్గు. ఏం చేస్తానో చెప్పండా, రేపు చూసి తెలుసుకో అని ఏమీ చెప్పకుండా ఒక నవ్వు నవ్వుతాడు ఆకాష్. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత తన ఛాంబర్ లో కూర్చుని డాక్యుమెంట్ చూస్తూ సీరియస్ గా ఉన్న విజయ్ కళ్ళు తలుపు దగ్గర వినిపించిన ఆ చప్పుడికి ఒక్కసారిగా మెరుస్తాయి. తన సామ్రాజ్యాన్ని శాసించే రాజు తన మహారాణి రాకను గమనించి కుర్చీలోంచి లేచి నిలబడతాడు. కమిన్ స్వప్ని అని నవ్వుతూ ఎదురుస్తాడు విజయ్. లంచ్ బాక్స్ బ్యాగ్ తో లోపలికి వస్తూ విజయ్ ఎదురు రావడం చూసి ఆశ్చర్యంగా, అయ్యో విజయ్, పని మధ్యలో వదిలేసి ఇలా ఎదురు రావడం ఎందుకు? అక్కడే కూర్చోవచ్చుగా అని నొచ్చుకుంటుంది స్వప్నిక. ఆమె దగ్గరకు వచ్చి చేతిలోని బ్యాగ్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ, లేదు డార్లింగ్, ఇది నీకు నీ కష్టానికి నేనిచ్చే కనీస గౌరవం అని అంటాడు విజయ్. అయోమయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి, ఏమన్నావు విజయ్? గౌరవమా? నాకా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అవును స్వప్ని, బయట లోకానికి నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదా ఒక డాన్ కావచ్చు, కానీ సాధారణంగా భర్తలు చేసే పొరపాటు ఒకటి ఉంది. ఆఫీసులో పడ్డ కష్టాన్ని ఇంటికెళ్ళి గొప్పగా చెబుతారు తప్ప తన భార్య ఇంట్లో ఎన్నింటిని ఓర్పుగా సర్దుబాటు చేస్తే తను ఇక్కడ ఇంత టెన్షన్ ఫ్రీగా పనిచేయగలుగుతున్నారో ఆ విషయాన్ని మాత్రం గుర్తించరు అని అంటాడు విజయ్. చిలిపిగా కళ్ళెగరేస్తూ, అమ్మో, ఏంటి
డాన్ హ్యాపీ మిస్టర్ విక్రమ్ రాయ్ గారికి సడన్ గా భార్య మీద ఇంత దయ కలిగిందేంటి? ఇవాళ ఏమైనా స్పెషల్ డేనా అని అడుగుతుంది స్వప్నిక. ఆమెను దగ్గరకు లాక్కుని స్వప్నిక ముఖాన్ని ముద్దాడుతున్న బేబీ హెయిర్ ని నెమ్మదిగా సవరిస్తూ, దయ కాదు స్వప్ని, ఇది నిజం. నువ్వెంతో కష్టపడుతూ మన ఫ్యామిలీని, ఈ కంపెనీని ఎంత ఓర్పుగా చూసుకున్నావంటే నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలి. కానీ భర్తగా నిన్ను దీవించడం తప్ప నమస్కరించడం మన ఇద్దరి బంధానికి మంచిది కాదు. అందుకే నీ కష్టానికి ఈ మాత్రం గౌరవం ఇవ్వనివ్వు నన్ను అని మృదువుగా అంటాడు విజయ్. అతని మాటలకు కరిగిపోయి చిన్నగా నవ్వుతూ తన 2 అరచేతులతో అతని ముఖాన్ని పట్టుకుని, విజయ్, నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకప్పుడు పెళ్ళంటేనే భయంతో ఆమడ దూరం పారిపోయేదాన్ని. అలాంటి నాకు దొరికిన గొప్ప వరం నువ్వు. అసలు పెళ్లి మీద, మగాళ్ళ మీద ఉన్న నా అభిప్రాయాలన్నీ నిన్ను చూసాకే తలకిందులయ్యాయి అని అంటుంది స్వప్నిక. బట్ ఒక చిన్న ఫేవర్, లంచ్ ని ఒక 1 అవర్ వరకు పోస్ట్ పోన్ చేద్దాం. ఇప్పుడు ఒక లార్జ్ కప్ కాఫీ తెమ్మని చెప్పు. నీ పెదవులు తాకిన కప్పులో నీ ఎంగిలి కాఫీ రుచి చూడండి నాకు ఆ పొద్దు గడవదు. సో అని ఆమెను అమాంతం లేపి టేబుల్ పై కూర్చోబెడతాడు విజయ్. స్వప్నిక చిలిపిగా నవ్వుతూ, సో వాట్ అని అడిగాను మిస్టర్ విక్రమ్ రాయ్ గారు. ఎంగిలి కాఫీ తాగితేనే గాని పొద్దు గడవదా? బయట ప్రపంచానికి మీరు సింహం, కానీ ఇక్కడ నా ముందు మాత్రం పిల్లిలా మారిపోతున్నారే అని అంటుంది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ, సింహం అయినా ఇంకోటేదైనా దానికి కూడా ఆకలి వేస్తుంది కదా డార్లింగ్. కానీ నా ఆకలి కేవలం నీ లంచ్ బాక్స్ తో తీరేది కాదు. నీ మాటల్లోని తీపి, నీ చూపుల్లోని ఆ ప్రేమ, అవి దొరికితే చాలు. ఈ విక్రమ్ రాయ్కి ఈ పవర్ కూడా గడ్డిపోచుతో సమానం అని అంటాడు. స్వప్నిక అతని షర్ట్ కాలర్ సర్దుతూ, అబ్బా చాలే, మాటలతోనే కోటలు కట్టేస్తున్నావు నువ్వు. అసలు ఈ మాఫియా డాన్కి ఇంత రొమాన్స్ ఎప్పుడొచ్చిందబ్బా? ఒకప్పుడు నిన్ను చూస్తేనే భయపడేదాన్ని, కానీ ఇప్పుడు ఇంతగా ప్రేమించే భర్త దొరికినందుకు గర్వంగా ఉంది. కానీ విజయ్, ఒక్క విషయం, నువ్వు ఇంత సాఫ్ట్ గా మారిపోతే రేపు ఆ ఆకాష్ గాడిని ఎలా ఎదుర్కొంటావు అని అంటుంది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గంభీరమైన స్వరంతో, గుర్తుంచుకో స్వప్ని, బయట సమాజానికి నేను వేటగాడిని, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి కేవలం నీ జతగాడిని మాత్రమే. శత్రువు దగ్గర నా కత్తికి పదునుంటుంది, కానీ నీ దగ్గర నా మనసుకి మాత్రమే విలువ ఉంటుంది. ఆకాష్ గడి పతనం మొదలైంది. వాడు ఎంత ఎగిరినా నా అరికళ్ళ కింద నలిగిపోవాల్సిందే. ఆ టెన్షన్ నాది. నువ్వు మాత్రం ఇలాగే నవ్వుతూ ఉండు. ఆ నవ్వే నాకు అసలైన బోనస్ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు విజయ్. నవ్వుతూ అతని భుజంపై తలవాల్చి, సరే సరే, నీ ఫిలాసఫీలు ఆపు. కాఫీ తెమ్మంటాను గాని ఆ కప్లో సగం కాఫీ నేనే తాగిస్తాను, మిగిలిన సగమే నీకు దక్కుతుంది. మరి మాఫియాడానికి అది ఇష్టమేనా అని అంటుంది చిలిపిగా స్వప్నిక. ఆమె బుగ్గను మెల్లిగా గిల్లుతూ, అదే కదా నాకు కావాల్సింది. నీ పెదవులు తాకిన అమృతం నాకు దక్కితే ఇక నా జన్మ ధన్యం. సో మై డియర్ రౌడీ వైఫీ, ఆర్ యూ రెడీ టు షేర్ యువర్ కాఫీ అండ్ యువర్ లైఫ్ విత్ మీ అని డ్రామాటిక్ గా అడుగుతాడు విజయ్. ఎప్పుడు ఇచ్చేసావు విజయ్, ఆ విషయం నీకు తెలుసు. సరే ఇప్పుడు దింపండి, కాఫీ ఆర్డర్ ఇస్తాను అని అంటుంది స్వప్నిక. విజయ్ ఆమెను కిందకి దింపకుండానే, ఆర్డర్ ఇప్పుడే వద్దు, కాసేపు ఈ నిశ్శబ్దాన్ని ఆస్వాదించనివ్వు. బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తినా ఈ గదిలో మాత్రం కాలం ఆగిపోవాలి. కేవలం నువ్వు నేను మాత్రమే ఉండాలి అని అంటూ కూర్చున్న ఆమె దగ్గరికి జరిగి నిలబడతాడు. అరే బాబా, ముందు ఆర్డర్ ఇవ్వని, ఆ కాఫీ వచ్చేవరకు 5-6 నిమిషాలన్నా అవుతుంది అని స్వప్నిక ఇంటర్కమ్ లో కాఫీ తెమ్మని ఆర్డర్ ఇస్తుంది. ఆమెకు చాలా దగ్గరగా జరిగిన విజయ్ ఆమె నడుము చుట్టూ 2 చేతులు బిగించి ఒక్కసారిగా ఆమె పెదవులను అందుకుంటాడు. ఆ పెదవుల మధురిమను ఆస్వాదిస్తూ ఇద్దరు ఈ లోకాన్ని మర్చిపోతూ తమదైన లోకంలో విహరించసాగారు. ఇంతలో డోర్ నాకైన శబ్దం వినగానే టేబుల్ పైన ఉన్న
స్వప్నిక ఒక్క ఉదుటిన కిందకు దిగి సోఫాలో సెటిల్ అయిపోతుంది. విజయ్ రిమోట్ నొక్కగానే అటెండర్ కాఫీ లోపల పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ డోర్ లాక్ చేసిన విజయ్ పొగలు కక్కుతున్న కాఫీ కప్పుతో స్వప్నిక పక్కన వచ్చి కూర్చుంటాడు. కాఫీని ఒక సిప్ తీసుకుని ఆ మగ్గుని స్వప్నిక వైపు తీసుకెళ్తూ, తీసుకో స్వప్ని, నీ పెదవుల స్పర్శ తగిలితేనే ఈ కాఫీకి అసలైన రుచి వస్తుంది అని అంటాడు విజయ్. కొంచెం గొంతులో చిలిపితనం కోపాన్ని నటిస్తూ, అవునా అంటే అబ్బాయి గారు, నాతో కాఫీ షేర్ చేసుకునేది ఆ రోజు బాగుండదని అనుకునేవాడివి, మరి ఈ మార్నింగ్ ఏమైంది సార్? కనీసం నిద్ర లేపకుండా నాకు పెట్టకుండా ఆఫీస్కి వచ్చేస్తే ఎలా మరి అని అంటుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తన వేళ్లతో ఆమె అరచేతిని నిమురుతూ, నువ్వు గత 2 రోజులుగా నిద్ర లేకుండా నన్ను రాజుని చూస్తూనే ఉన్నావు కదా. సరిగ్గా ఈ రోజు నువ్వు గాఢ నిద్రలోకి జారుకున్నావు. అంత హాయిగా నిద్రపోతున్నా నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేకపోయింది. నీ నిద్ర కంటే నాకేది ముఖ్యం కాదు కదా అని మెల్లిగా అంటాడు విజయ్. మళ్ళీ ఒక సిప్ తీసుకుని ఆ మగ్ని విజయ్కి ఇస్తూ, అంటే నా నిద్ర కోసం మీరు మీ మీ కాఫీ సెంటిమెంట్ ని వదులుకున్నారా? అయితే ఈ రోజంతా నీకు ఎలా గడిచింది మరి అని అడుగుతుంది స్వప్నిక. విజయ్ మక్కందుకుని ఆమె ఎక్కడైతే సిప్ తీసుకుందో సరిగ్గా అక్కడే తన పెదవులు పెట్టి తాగుతూ, ప్రతి సెకను నీ ఆలోచనే స్వప్ని. ఇక్కడ ఆఫీస్లో ఎంతమంది మధ్య ఉన్నా నా మనసు మాత్రం మన గదిలో నిద్రపోతున్న నీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే కదా నువ్వు రాగానే ఇలా చిన్న పిల్లాడిలా మారిపోయాను అని హుషారుగా అంటాడు విజయ్. అతని భుజంపై తలవాల్చి, విజయ్, ఒక్కోసారి నీ మాటలు వింటుంటే అనిపిస్తుంది నువ్వు మాఫియా డాన్వి కాదు, ఒక గొప్ప పోయట్వి అని. ఇంత ప్రేమను ఎక్కడ దాచావు ఇన్నాళ్ళు అని అంటుంది. స్వప్నికను అమాంతం తన కౌగిట్లోకి లాక్కుని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ, ఈ ప్రేమంతా నీకోసమే దాచి ఉంచాను స్వప్ని. కాఫీ కప్లో ఆవిరి తగ్గిపోవచ్చు కానీ నీ మీద నాకున్న ఈ ఇష్టం, ఈ పిచ్చి ఎప్పటికీ తగ్గదు. అవును గాని ఈ ఎంగిలి కాఫీతో సరిపెట్టుకుందామా, లేక ఈ మాఫియా డన్ నుండి ఇంకేమైనా స్పెషల్ గిఫ్ట్ ఆశిస్తున్నావా అని కన్ను కొడుతూ అంటాడు విజయ్. సిగ్గుపడుతూ మొహం చాటేస్తూ, ఇప్పటి వరకు పెట్టుకున్నది చాలే, ఆఫీస్లో ఉన్నామన్న సంగతి మర్చిపోకు, ఎవరైనా వస్తే నా పరువు పోతుంది అని గునుస్తుంది స్వప్నిక. విక్రమరాయ్ ఛాంబర్లోకి అతని పర్మిషన్ లేకుండా ఈగ కూడా రాలేదని నిన్ననే చెప్పాను కదా, ఇక నిన్ను డిస్టర్బ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? సో మన కాఫీ టైం ఇంకా అయిపోలేదు అని అందంగా నవ్వుతాడు విజయ్. సరే గాని విజయ్, నెక్స్ట్ వీక్ మన రాజ్ బర్త్డే కోసం ఏం చేద్దామని ప్లాన్ చేశావు? అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే అందరికీ బోనస్ ఇవ్వడం వీలవుతుందా అని అనుమానపడుతుంది స్వప్నిక. కాఫీ మగ్గులు ఖాళీ అయ్యాయి కానీ మనసులోని ప్రేమ ఇంకా నిండే ఉంది. ఆ మధుర క్షణాల్లో రాజ్ బర్త్డే ప్రస్తావన రాగానే విజయ్ ముఖంలో ఒక వెలుగు మెరుస్తుంది. కానీ ఇంతలోనే రింగ్ అవుతున్న ఫోన్ ఆ ప్రశాంతతను చెదరగొడుతుంది. అది కాశీ నుండి వస్తున్న ఫోన్. ఫోన్ లిఫ్ట్ చేస్తూ, అన్ని వీలవుతాయి స్వప్ని, ఒక్క నిమిషం ఆగు అని ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి కాశీ చెప్పు, ఏమైంది అని అడుగుతాడు విజయ్. అవతల నుండి వణుకుతున్న గొంతుతో, బాస్, మన సిఇఓ స్వప్నిక మేడంపై బోర్డు మెంబర్స్ అందరూ ఫైర్ అవుతున్నారు అని అంటాడు కాశీ. వెంటనే అతని కళ్ళు చిన్నగా మారగా, ఎందుకు, దేని గురించి వాళ్ళకంత ఆవేశం వస్తుంది అని బేస్ వాయిస్ తో అడుగుతాడు విజయ్. అది బాస్, బోనస్ ఇవ్వాలన్న డిసిషన్ బోర్డు మెంబర్స్ తో డిస్కస్ చేయకుండా ఎలా అనౌన్స్ చేశారని అడుగుతున్నారు బాస్. అసలు మేడంకి ఆ అధికారం ఎవరిచ్చారని వాళ్ళు గొడవ చేస్తున్నారు అని మెల్లిగా అంటాడు కాశీ. ఏంటి, గొడవ చేస్తున్నారా? ఆ డిసిషన్ నాది అని వాళ్ళకు చెప్పాల్సింది నువ్వు. అక్కడ ఉన్నది విక్రమరాయ్ భార్య అని, తను ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక నా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు తెలియదా అని విసుగ్గా అంటాడు విజయ్. చెప్పాను బాస్, కానీ అది వాళ్ళు అని నసుగుతాడు కాశీ. పర్వాలేదు కాశీ, నో ప్రాబ్లం, వాళ్ళు ఏమన్నారో క్లియర్ గా చెప్పు, భయపడకు అని అభయం ఇస్తాడు విజయ్.
బాస్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది విజయ్ గారిని చూసి అని, స్వప్నిక మేడంని ఆ సీఈఓ సీట్ నుండి వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మేడంని మీరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన విక్రమ్ రాయ్ లీడర్షిప్ ని మేము ఒప్పుకోమని, విజయ్పై గౌరవంతో ఇన్ని రోజులు ఆగామని, మాకు విక్రమ్ అవసరం లేదని మొండికేస్తున్నారు బాస్ అంటూ భయం భయంగా చెబుతాడు కాశీ. ఒక క్రూరమైన నవ్వు నవ్విన విజయ్, ఓహో, అంటే నా లీడర్షిప్ ఉన్నందుకు ఇన్ని రోజులు కంపెనీని భరించిన స్వప్నిక కూడా వద్దన్నమాట. ఇంకా బోర్డు మెంబర్స్ నోరు లేస్తుందంటే వాళ్ళలో ఎవడో ఒకడు బ్లాక్ షిప్ ఉండి నడిపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. కాశీ మేత ఇక్కడ మేసి వేరే ఎవరికో పాలిస్తున్నారన్నమాట అని సీరియస్ గా అంటాడు విజయ్. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ, బాస్, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అడుగుతాడు కాశీ. ఒక్క క్షణం ఆలోచించిన విజయ్, ఓకే కాశీ, దీనిపై వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి సీఈఓ స్వప్నిక మేడం రేపు ఉదయం 11 గంటలకు స్పెషల్ బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారని చెప్పు. ఎవరెవరికి నా నిర్ణయాల మీద అనుమానం ఉందో వాళ్ళకి రేపు సమాధానం దొరుకుతుంది. ఫోన్ పెట్టయ్యిక అని కట్ చేస్తాడు విజయ్. అంటే తన కంపెనీలో ఇంకా ఎవరైనా ఆకాశ్ దత్తులు ఉన్నారా అని తెలుసుకోవడానికి తను పంపిన జగ్గు అనే గాలానికి ఆకాశ్ తగిలి వాడి తొత్తులను ఇప్పుడు ఆడిస్తున్నాడని ఈ ఫోన్తో విజయ్కి అర్థమవుతుంది. స్వప్నిక ప్రేమలో కరిగిపోయిన విజయ్ కాశీ ఫోన్లో చెప్పిన మాటలకు ఒక్కసారిగా నిప్పులు కురిపించాయి. స్వప్నికను ఆ సీటు నుండి తప్పిస్తారా? విక్రమ్ రాయ్ సామ్రాజ్యంలో అతని భార్యకే ఎదురు తిరుగుతారా? విజయ్ ముఖం గంభీరంగా మారిపోతుంది. అతని ముఖంలోని మార్పును గమనించి ఆందోళనగా, విజయ్ ఏమైంది? కాశీ ఏం చెప్పాడు? అంత సీరియస్ అయ్యావేంటి అని టెన్షన్ పడుతుంది స్వప్నిక. ఆలోచిస్తున్న విజయ్ని చూస్తూ మళ్ళీ తనే, విజయ్, నా వల్ల నీ బిజినెస్ కి ప్రాబ్లం రాకూడదు. కావాలంటే నేను రిజైన్ చేస్తాను. ఆకాష్ వేస్తున్న ప్లాన్స్ కి మనం బలి కాకూడదు అని అంటుంది స్వప్నిక. ఆమె భుజాలపై చేతులు వేసి గంభీరంగా చెప్తూ, రిజైన్ చేయడమా? విక్రమ్ రాయ్ ఈ విజయ్ భార్య వెన్ను చూపించి పారిపోవడం నా డిక్షనరీలోనే లేదు. ఈ బోర్డు మెంబర్స్ అనే వాళ్ళు కేవలం డబ్బున్న బానిసలు మాత్రమే. వాళ్లకు అధికారం అంటే ఏంటో రేపు నేను చూపిస్తాను. నువ్వు భయపడకు. రేపు ఆ మీటింగ్ లో నువ్వు క్వశ్చన్ మార్క్ లా కాదు, ఒక ఫుల్ స్టాప్ లా నిలబడాలి. అర్థమైందా అని సీరియస్ గా అంటాడు విజయ్. విజయ్ మాటల్లోని ఆ పవర్ చూసి స్వప్నికకి ఒక పక్క టెన్షన్ గా ఉన్నా ఇంకో పక్క ధైర్యం వస్తుంది. ఇంతకు ముందు ఎంతో మంది ఎన్నో రకాలుగా తనను ఇబ్బంది పెట్టినా వాటిని తిప్పికొడుతూ 3 సార్లు వరుసగా ది బెస్ట్ సీఈఓ అవార్డు విన్నర్ అయిన స్వప్నిక ఇప్పుడు ఆకాష్ వేసిన క్రూయల్ ప్లాన్స్, కుట్రలు తెలిసి ఎందుకు టెన్షన్ పడుతుందో ఆమెకు అర్థం కాలేదు. బహుశా తన భర్త విజయ్ దూరం అవడం, కొడుకు అనారోగ్యం, ఫ్యామిలీ బాధ్యత, కంపెనీ దివాలా తీయడం, ఒంటరితనం లాంటి కారణాల వల్ల తను పిరికిదానిలా మారిందేమో. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? తేనె పూసిన కత్తిలా పక్కనే ఉన్న ఆకాష్ కదా. అలాంటప్పుడు తను భయపడటం కాదు, ఇన్ని రోజులు కనుమరుగైన రియల్ స్వప్నిక రేపు బోర్డు మీటింగ్ లో బెస్ట్ సీఈఓ, హ్యాట్రిక్ విన్నర్ స్వప్నికను చూపించాలి అని మనసులో దృఢంగా అనుకుంటుంది. రేపు జరగబోయే ఆ బోర్డు మీటింగ్ కంపెనీ భవిష్యత్తునే కాదు, ఆకాష్ పీఠాన్ని కూడా కదిలించబోతుంది. అది తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.